ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎవడ్రాను? ఓ అవునా, జస్ట్ బిగినింగ్ అండి. ఆల్రెడీ నేను ఊర్లోనే ఉన్నాను, వచ్చేసాను. అన్న పొద్దున్నుంచి ఏమీ తినలేదు, ఏమైనా తినిపియండి అన్న. మరాపా తర్వాత రా వెళ్ళరా. ప్లీజ్ అన్న, ఏమైనా తినిపియండి అన్న. అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ముందు వెళ్ళరా ఇక్కడ నుంచి. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రావు. కిందకి దిగురా, కిందకి దిగు. రా, అడుక్కునేవాడివి నువ్వు నా కారు ఎక్కుతావా? ఏమైంది? మాస్ పోయిన బట్ట ముందు నా కార్లో నుంచి తీరా. ఓహో, అన్నేంటి ఫోన్ ఇక్కడే మర్చిపోయాడు, వచ్చేలోపు దాపెడదాం. సారీ రా తమ్ముడు, నేనేదో వర్క్ టెన్షన్ లో కొట్టేశాను. ఈ డబ్బులు పెట్టుకోరా, తీసుకోరా. నాకేం వద్దన్నా. వీడియో చూశారు కదా, మీకేమనిపించిందో కమెంట్ లో చెప్పి, నచ్చితే లైక్ చేయండి. కొడితే పళ్ళు రాలిపోతారు. అన్నా ఒక టీ ఇవ్వండి. ఎందుకన్నా మొహానికి ఖర్చు కట్టుకున్నారు? అదేమైందంటే చెప్పు అన్నా 2 చాయ్ ఇవ్వు. నేను అమ్మను. రే వినయ్, నువ్వేంట్రా టీ అమ్ముకుంటున్నావు? నువ్వు కల్ అందుకే రా కాలేజీలో మంచిగా చదువుకోమని చెప్పింది నీకు. మేము చూడు సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నాం, నెలకు 40,000 శాలరీ. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? దానికి ఎందుకన్నా ఫీల్ అవుతారు? నేను కూడా ఒకప్పుడు చిన్న బట్టల షాప్ పెట్టుకునేవాడిని, కానీ ఇప్పుడు నా దగ్గర పనిచేసేవాడు 40 మంది ఉన్నారు. మీ ఫ్రెండ్స్ అందరూ ఒక కంపెనీలో పనిచేస్తున్నారు కాదన్ను, కానీ వాళ్ళకి ఆ కంపెనీలోంచి తీసేయరని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఇది నీ సొంత బిజినెస్, దీనికి నువ్వే రాజువి. ఇష్టమైతే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఈ రోజు మీరు ఈ చిన్న స్టాల్ పెట్టుకున్నారు, కానీ మీరు కొన్ని రోజుల తర్వాత ఇంకా పెద్ద రెస్టారెంట్ పెట్టుకుంటారేమో. మేము ఏం పని చేస్తున్నాం అనేది కాదన్నా, మనం ఎలా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇప్పటిదాకా ఎవ్వరు ఇవ్వలేదు. ఓకేనా? మరి ఇప్పుడు ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేసి, నేను చెప్పింది కరెక్టా కదా కామెంట్ లో చెప్పండి. ఆ బొక్క నువ్వు పెద్ద